దేవుని చేత ప్రేమించబడి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఆయనను స్తుతించడానికై కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభునాములందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలరకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం యోహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సందర్భాన్ని దాటుకుని సందర్భాన్ని అనుసరించి సందర్భం వెంబడి సందర్భాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం నికోదేముతో యేసుక్రీస్తు ప్రభువుల వారు సంభాషించినటువంటి సంభాషణలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి అనేక విషయాలను అందులో నుండి మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అయితే ఈరోజు నికోదేముతో ప్రభువు మాట్లాడినటువంటి సందర్భంలో నుండి మరొక మాట, మనందరికీ బాగా ఇష్టమైనటువంటి మాట, అందరికీ నచ్చినటువంటి మాట. ఇంకా బాగా చెప్పాలంటే క్రిస్మస్ రోజుల్లో పిల్లలందరూ కూడా కంఠస్థ వాక్యాలు చెబుతూ ఉంటారు. కానీ మన పిల్లలు సండే స్కూల్కి రారు. సండే స్కూల్లో కంఠత వాక్యాలు నేర్చుకోరు. కానీ అందరు పిల్లలు కంఠత వాక్యాలు చెబుతుంటే, స్టేజ్ మీదకి వెళ్ళి వాక్యం చెబుతుంటే, అందరూ నవ్వుతూ ఉంటుంటే, అందరూ కోలాహలంగా ఉంటుంటే, పిల్లలు చూసి చప్పలు కొడుతూ ఉంటుంటే, మన పిల్లలు వెళ్ళి కూడా ఏదో ఒకటి చెబితే బాగుంటుంది. ఆదివారం సండే స్కూల్కి పంపించాం, కానీ అప్పుడు మాత్రం సండే స్కూల్కి పంపించకుండా స్టేజ్ మీదకి పంపించి ఏయ్ నువ్వు కూడా ఇల్లు చెప్పరా అంటావు. ఈడోమో నాకేమి రాదమ్మా అంటాడు, ఈడు నాకేమి రాదమ్మా అంటాడు. అంటే కుదరదు, నువ్వు ఏదో చెప్పేది వెళ్ళండి. నేను చెప్తాను కదా, ఉంటూ నీకేముందా, ఒక ఆపత్బంధు వస్తువు వచ్చిన ఉండొకటి చెప్పరా. దేవుడు లోకం ఎంతో ప్రేమించి చెప్పే. అప్పటికప్పుడు 2 సార్లు 3 సార్లు చెప్తుంది, చెప్పేస్తానని వెళ్ళిపోతాడు వీడు. వాళ్ళ అమ్మ బాధపడలేక పైకి వెళ్ళి మైక పట్టుకుని నాన్న వంకరలు తిరిగిపోయి దేవుడు అంటాడు. దేవుడు తర్వాత ఏంటో తెలియదు. ఇక్కడికి అక్కడికి వెళ్తాడు, జనాలు చూసి వెళ్ళిపోయి దేవుడు లోకము సిలువ ప్రేమ అంటాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి చాలామందికి ఆపద్బంధువులాగా పిల్లలకి ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథంలో చాలా సెంటర్ వచనం, అంటే దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పేటువంటి చక్కని మాట, బైబిల్ అంతటికీ జీవం లాంటి మాట. ఇంచుమించు ఈ యొక్క బైబిల్ అంతటికీ ప్రధానమైన మాటగా దీనిని మనం చెప్పుకోవచ్చు. అసలు దేవుని యొక్క సన్నిధిలో అసలు బైబిల్ రాయబడడానికి మూలమే ఇది అయి ఉండొచ్చు. అసలు దేవుడు ఈ లోకానికి రావడానికి మూలమే ఇది అయి ఉండొచ్చు. ఎందుకో తెలుసా, అక్కడ చక్కని మాట రాస్తూ ఉన్నాడు యోహాను రాసినటువంటి శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కటి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడో, ఎంతో ప్రేమించాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ప్రేమించాడట. ఎంత ప్రేమించాడు ఒక్కసారి మనం చూస్తే, ఆయన ప్రేమ ఎలాంటిదో ఒకసారి చూస్తే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే అక్కడ చక్కటి మాట ఉంటుంది చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు నేను లోకాన్ని ప్రేమించాను అని చెప్పడం మాత్రమే కాదు, God not only said but also he showed his love. ఆయన తన ప్రేమను చెప్పడమే కాదు, ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడు? రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఆయన లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే తన సొంత కుమారుణ్ణి మనందరి కొరకు, మనందరి పాపముల కొరకు, మనందరి దోషముల కొరకు, మనందరి యొక్క పాప శిక్షకు బదులుగా ఆయనను మరణమునకు అప్పగించేంతగా మనలను ఆయన ప్రేమించాడు. నమ్మితే దేవునికి స్తోత్రం.
సార్దీసు సంఘంలాగా ఉండక కొంచెం పిల్లదిరిపే సంఘంలాగా, ఒక స్వర్ణ సంఘంలాగా కొంచెం కదులుదాం. అర్థమైతే దేవునికి స్తోత్రం. మొన్నోసారి ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళకి కదులు లేదు, మెదులు లేదు, శరణం లేదు. ఓ రకంగా సార్దీ సంఘమే బెటర్ అనిపించింది వాళ్ళు చూసిన. అలాగనిపించి ఉదాహరణ చెప్తే ఒక ఆవిడికి చాలా ఉత్సాహం వచ్చేసింది. అన్నిటికీ అన్నిటికీ హల్లెలూయా స్తోత్రం అనేది. ఇంకా అమ్మ నాన్న అనవసరంగా చెప్పినట్టు అంటారా, కుదిరిగుండా వాళ్ళు కుదిరిగి వచ్చుకోలేదు అనుకున్నాను. ఆవిడకి ఎప్పుడు ఆమెను చెప్పాలో, ఎప్పుడు హల్లెలూయా చెప్పాలో, ఎప్పుడు స్తోత్రం చెప్పాలో, ఎప్పుడు చెప్పలు కొట్టాలో తెలీదు. నా బాధపడలేక దగ్గర చెప్పకపోతే చచ్చిపోయినోళ్ళు అంటున్నాడు కాబట్టి నేను జీవించే ఉన్నాను అని చెప్పడం కోసం అన్నిటికీ హల్లెలూయా ఆమేన్ స్తోత్రం అంటుంది. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పినవండి యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు, మనందరి పాపముల కొరకు నేను పొందవలసినటువంటి శిక్షను ఆయన మీద వేసుకుని మన కొరకు ఆయన మరణించేంతగా మనలను ప్రేమించాడు. ఆమేన్. ఆయన నిన్ను ఎంత ప్రేమించాడంటే నువ్వు చేసిన ప్రతి పాపము, ప్రతి దోషము, ప్రతి అతిక్రమము, ప్రతి విధమైనటువంటి అతిక్రమమును ఆయన, ప్రతి పాపమును ఆయన మీద వేసుకుని నీవు పొందవలసిన శిక్షను, నీవు పొందవలసిన దోషమును, నీవు పొందవలసిన కీడును, నీవు పొందవలసిన మరణమును ఆయన అనుభవించి నిన్ను స్వతంత్రుడినిగా చేశాడు. ఈరోజు నన్ను మాట చెప్పనవండి, తన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు అంటే అసలు ఆయన ప్రేమకు అవధులు లేవు. ఆయన ఎంతగా ప్రేమించాడమ్మా? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. నన్ను ఈ మాట అడగనవ్వండి, చివరిగా నిన్ను దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడే, ఆయన ప్రేమ మాటలలో కాదు, ఎక్కడుంది? క్రియలలో ఉంది. నేను ఈ మాట చెబుతూ ఉంటాను. ఒక వ్యక్తి యొక్క ప్రేమను మనం కొలవాలి అంటే ప్రేమను కొలిచేటువంటి కొలమానం ఏంటండి? క్రియలే. ఒక వ్యక్తి యొక్క ప్రేమను మనం కొలవాలంటే ఆ వ్యక్తి యొక్క క్రియలను బట్టి ఆ వ్యక్తి యొక్క ఉన్న ప్రేమను మనం కొలవచ్చు. మనలో చాలామందికి ప్రేమ ఉంటుంది. ఎట్లాంటి ప్రేమ? అసలు ప్రేమ లేకపోతే దేవుని వాడు కాదంటాడు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టిన వాడై ఉండి, దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ప్రేమ లేకపోతేనంట నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడవు కాదు. కానీ మరి నీలో ఎంత ప్రేమ ఉంది? దేవుడు నిన్ను తన ప్రాణం పెట్టేంతగా, తను మరణము పొందేంతగా, తన కుమారుడు నీ కొరకు అప్పగించేంతగా, నీకు బదులుగా ఆయన మరణించేంతగా నిన్ను ప్రేమిస్తే నీవు ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నావు? నీవు నీ సహోదరుని ఎంతగా ప్రేమిస్తున్నావు? ఒకవేళ నీలో ప్రేమ లేకపోతే నీవు దేవుని ఎరిగిన వాడవో కాదు. ప్రేమ లేకపోతే నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండలేవు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి గనుక. మన ప్రేమ ఎట్లా ఉంటుందండి? మన ప్రేమ కూడా చాలా బాగుంటుంది కదా. ఎవడైనా ఆకలితో ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఆకలి తీర్చడం మానేసి పెదవుల మీద పప్పలు వండుతాం మనం కదా. పెదవుల మీద వండే పప్పలు ఆకలి తీర్చవాడి. ఆకలితో ఉన్నవాడికి ఐ లవ్ యూ, నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నాకు చాలా ఇష్టడు, గొప్పడు. ఎన్ని విషయాలు మాట్లాడినా, ఎన్ని గొప్ప విషయాలు మాట్లాడినా ఆ ప్రేమ పరిపూర్ణం కాదు. వస్త్రహీనుడిగా ఉండి చలిలో బాధపడుతున్నా వాడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ, వి లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు చాలా మంచివాడు అని వాడి గురించి నువ్వు ఎంత పొగిడినా, వాడి గురించి నువ్వు ఎంత మంచి విషయాలు చెప్పినా ఆ ప్రేమ పరిపూర్ణము కాదు. నీ ప్రేమ పరిపూర్ణం కావాలంటే ఆకలితో ఉన్నవానికి ఆహారాన్ని పెట్టాలా, వస్త్రహీనుడికి వస్త్రాలు ఇవ్వాలా,
ఒంటరిగా ఉన్నప్పుడు వానికి తోడుగా నిలబడాలా. కన్నీటితో ఉన్నప్పుడు వాని భుజము తట్టి, అయ్యా నీ పక్షాన దేవుడు ఉన్నాడని వాని కన్నీరు తొడవగిలిన స్థితిలో ఉండాలా. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. వాడు బలహీనుడిగా ఉన్నప్పుడు వాడు బలహీనతలో వాని దగ్గరికి వెళ్ళి వాడిని ఓదార్చేవానిగా, వానికి సహకరించేవానిగా ఉండాలి. పడిపోయిన వాడిని లేవనెత్తేవానిగా ఉండాలి. లేకపోతే ఒకవేళ కురింగి విన్నట్లయితే వానికి వారిని బలపరిచేవానిగా ఉండాలి. అదే కదా ప్రేమ అంటే. మాటలతో కాదు ప్రేమ. నీ ప్రేమ ఎలా ఉండాలి? క్రియలతో ఉండాలి. దేవుడి యొక్క ప్రేమ మాటలతో లేదు. ఎలా ఉందండి? క్రియలతో ఉంది. నీ కొరకు ఆయన పిడుగుతులు తిన్నాడు, నీ కొరకు ఆయన మరణము పొందాడు, నీ కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు, నీ కొరకు రక్తం గారిచాడు, అవమానాలు భరించాడు. నీవు పొందవలసిన ప్రతి శిక్ష ఆయన పొంది, ఆయన కలువరి సిలువలో నీ కొరకు మరణం పొంది, నీకు బదులుగా నీ భారమంతా ఆయన మోసి తన ప్రేమను వ్యక్తపరిచాడు. నన్ను మాట్లాడనివ్వండి. హౌ మన్ ఆఫ్ యు లవింగ్ జీసస్? మీలో ఎంతమంది యేసును ప్రేమిస్తున్నారు? ఆయన ప్రేమించి తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేసాడు, తన బిడ్డల్ని మన కొరకు, తన బిడ్డను మనకి ఇచ్చేసాడు. మరి మీలో దేవుని ఎంతమంది ప్రేమిస్తున్నారు? మన ప్రేమ అంతా కూడా ఎట్లా ఉంటుందో తెలుసా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే అయ్యో ఎందుకు ప్రేమించట్లేదండి, ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తారు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే అయ్యో ఎందుకు ప్రేమించట్లేదండి, ప్రతి ఆదివారం పాటలు వచ్చి ప్రార్థనకు వచ్చి పాటలు పాడతాను, వాయిద్యాలు వాయిస్తాను, హలో ఇంకా ఏం చేస్తాను, బైబిల్ చదువుతాను, అయ్యో పరిచర్య చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఐ విల్ డూ మెనీ థింగ్స్. నేను దేవుని కొరకు చాలా కార్యాలు చేస్తాను. మరి నీ ప్రేమలో ఇవే ఉన్నాయా? నీ ప్రేమ ఎలా వ్యక్తపరుస్తున్నావు దేవునికి? నన్ను ఈ మాట చెప్పడం అంటే, రేపు క్రిస్మస్ వస్తుంది కదా. క్రిస్మస్ వచ్చేటప్పుడు క్రిస్మస్ అనగానే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్తాం. అసలు క్రిస్మస్లో ఉండాల్సింది ఏంటంటే, క్రిస్మస్లో 3 విషయాలు తప్పనిసరిగా ఉండాలి: విధేయత, దీనత్వము, త్యాగపూరితమైన మనస్సు, త్యాగం. ఈ 3 క్రిస్మస్లో ఉండాలి కదా. నువ్వు హ్యాపీ క్రిస్మస్ చెప్పినప్పుడు నీలో ఎంతమందిలో విధేయత ఉంది, ఎంతమందిలో దీనత్వం ఉంది, ఎంతమంది త్యాగపూరితమైన మనస్సులో ఉన్నారు, ఎంతమంది ప్రభు కొరకు త్యాగం చేయగలుగుతున్నారు, ఎంతమంది ప్రభు కొరకు మీ పెట్టెలు విప్పి, హలో తమ పెట్టెలు విప్పి కానుకలు అర్పించగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. వారు తమ పెట్టెలు విప్పి చెప్పట్లేదు, బంగారము, సాంబ్రాణి, బోలము. మన పెట్టెలు విప్పి మనం ఏం చేస్తాం? మన పెట్టెలు పెట్టి అటుకులు, అడ్డుపళ్ళు అర్పించేద్దాము. దేవునికి స్తోత్రం. మళ్ళీ అటుకుల దగ్గర పోటీ పడతాం. మళ్ళీ అందరు తెచ్చినట్టు అటుకులు తేకూడదు. ఏం తేవాలి మరి? బెల్లం వేయాలి, కొబ్బరికాయ ముక్కలు వేయాలి, శనగ బద్దలు వేయాలి, అవసరమైతే ఇంకేమన్నా వేసేద్దాం. కానీ అంతకు మించి మన పెట్టుల్లో నుంచి ఏమీ రాదు. కానీ ఈరోజు నన్ను అడగనవ్వండి, తన కుమారుని నీ కొరకు నా కొరకు అప్పగించాడు. అదే క్రిస్మస్. మరి నీ కొరకు నువ్వు దేవుని పని చేయడానికి, దేవుని కొరకు ప్రయాసపడడానికి నువ్వు ఏమి ఇవ్వగలుగుతున్నావు దేవునికి? క్రీస్తు కొరకు నువ్వు ఏమి అప్పగించగలుగుతున్నావు దేవునికి? నీ గుప్పెలు విప్పి దేవుని కొరకు నీ ప్రేమను ఎలా వ్యక్తపరచగలుగుతున్నావు? కానీ మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను ఆశీర్వదించేటప్పుడు, నాకు ఆశీర్వాదాన్ని కొలిసి ఇచ్చేటప్పుడు, నాకు నీ ధాన్యాన్ని కొలిసి ఇచ్చేటప్పుడు అడుగునేమని అడ్డుకుపోయేమో చూడు, నేను అవి కూడా ఊరిసి ఇచ్చే. కానీ దేవునికి ఇచ్చేటప్పుడు మాత్రం ఏం చెప్తావండి? నేను దిక్కుమాలోనండి, నేను బీదోనండి, దరిద్రునండి, ఏమండి ఇలాంటి దిక్కుమాల కబుర్లన్నీ చెప్పి మనమే మన మీదకి దరిద్రతను కొని తెచ్చుకుంటా ఉంటాం. మీరెవరు దరిద్రులు కాదని నా ఉద్దేశం. అర్థమైతే దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరంట ఏది ఇచ్చినా అది బలవంతం కాక, విసుక్కోకుండా, సనుక్కోకుండా ఇవ్వాలట. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వారు బంగారము, బోలము, సాంబ్రాణాన్ని ప్రభుకి అప్పగించారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. నన్ను ఈ మాట చెప్పరామంటే, నీ కొరకు నా కొరకు తన కుమారుణ్ణి అప్పగించాడు. ఈరోజు నీ దేవుని పని కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు? నీ బిడ్డల్ని దేవుని పనికి అప్పగించగలుగుతున్నావా?
నీవు దేవుని కొరకు ప్రయాసపడగలుగుతున్నావా? దేవుని కొరకు నీ శరీరాన్ని అప్పగించగలుగుతున్నావా? మన పిల్లల్ని పరిచర్యకి అప్పగించగలవా? ఒకవేళ మీ పిల్లలు కానీ రేపు క్రిస్మస్లో కానీ టెంట్లు వేస్తున్నారనుకోండి, అయ్యి బాబు నా కొడుకు కష్టపడిపోతుంది, బెల్లంగా వచ్చి ఒరే అలా అలా వచ్చిందే అంటే దేవునికి స్తోత్రం ఏమంటే, లేకపోతే ఇది పెద్ద పని ఉన్నట్టు ఒరే రారా ఒరే కొట్టుకడికి వెళ్తే గారు కొట్టుకడకుండా ఏముంది మొహం ఇంటికి తీసుకెళ్ళి టీవీ పెట్టి కూర్చోబెడతారు కదా. నన్ను ఈ మాట చెప్పనమండి, నీవు దేవుణ్ణి పని చేయడానికి నీ బిడ్డలను నీ కుటుంబాన్ని దేవుని పనిలో నుంచి తప్పించుతున్నట్టుగా దేవుడు ఆశీర్వాదాన్ని కూడా నీ దగ్గర నుంచి తప్పిస్తే, ఆయన కూడా తన కృపను నీ దగ్గర నుంచి తప్పిస్తే అసలు నీ పరిస్థితి ఏమైపోతావు కదా. దేవుని పరిచర్య చేయడంలో సమూయేలు ఎప్పటి నుంచి పరిచర్య చేయడం మొదలెట్టాడు? పాలు విడిచే సమయం నుంచి పరిచర్య చేయటం మొదలెట్టాడు. ఈరోజు నీ పిల్లలు దేవుని పనులు ఎప్పటి నుంచి పరిచర్య చేయటం మొదలెట్టాలి? బాల్య దశ నుండే పరిచర్యలో ఉండాలా, చెప్పాలి వాడికి. ఈ సందర్భంగా ఒక మంచి మాట చెప్తాను, అంటే క్రిస్మస్కి ఎప్పుడో చెప్దాం అనుకున్నాను కానీ ఇప్పుడే చెప్పాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే సందర్భం వచ్చేది కదా. మనకి ప్రతి నెల కరెంటు బిల్లులు కడుతున్నటువంటి సహోదరుడు శ్రీను ఉన్నాడు, హైదరాబాద్లో ఉంటారు. శ్రీను తన భార్య పేరు దుర్గా, వారిద్దరూ రక్షించబడ్డారు. గత 4 సంవత్సరాలుగా కరెంటు బిల్లులు అన్నీ వాళ్ళే కడుతున్నారు. మన ఈ చర్చి బిల్లు, కాళ్ళగొట్టని చర్చి బిల్లు, తట్లవారిపేటది, సత్తమ్మ కాలనీది, ఆఖరుకి నా ఇంటి బిల్లు కూడా వాళ్ళే కడుతున్నారు. కరెంటు బిల్లు ప్రతి నెల వాళ్ళే కడుతున్నారు 4 సంవత్సరాలుగా. ప్రతి సంవత్సరం వాళ్ళు క్రిస్మస్కి చాలా సహకారాన్ని అందిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మొన్న శ్రీను మా ఇంటికి వచ్చాడు. వచ్చి అనే క్యాలెండర్లు వేయిస్తున్నారా ఈ సంవత్సరం అన్నాడు. తమ్ముడు ఖచ్చితంగా వేయిస్తున్నాం, ఇదిగో కొంత సొమ్ము క్యాలెండర్ వేయించడానికి అన్నాడు. తమ్ముడు చాలా థ్యాంక్ యూ అన్నాను, దేవుడు నిన్ను దీవించుగాక అన్నాడు. తమ్ముడు అంటున్నాడు, అన్నా ఇది నా సొమ్ము కాదు, ఇది నా సొమ్ము కాదు. మరి ఎవరిది తమ్ముడు సొమ్ము? ఇది నా పిల్లలు, చిన్నపిల్లలు ఈ సంవత్సరం అంతా కూడా వారు డిబ్బీలో వేసుకుని దాచుకున్న సొమ్ము పట్టుకొచ్చి ఈరోజు పని చేయడానికి, దేవుని పని చేయడానికి నీకిమ్మని చెప్పారు. అందులో ఉన్న రొబ్బులన్నీ పోగుపెట్టి ఇదిగో రూపాయితో శుద్ధ పట్టుకొచ్చి నీకు ఇస్తున్నారు. అదెంతో తెలుసా? ఇంచుమించు 6,000 రూపాయలు. నన్ను మాట చెప్పరామండి, చిన్ననాటి నుండే వాళ్ళు దేవుని పని చేయటం ఆరంభించారే. నిజంగా నేను అంటున్నాను, ఆ బిడ్డలను ప్రభువు దీవించునుగాక, ఆ బిడ్డల మీద దేవుని కృప నిలిచి ఉండునుగాక. చిన్ననాటి నుండి తల్లిదండ్రులు దేవుని పని చేయటం నేర్పించారు. ఎవరిస్తారండి డిబ్బీలో డబ్బులు? అసలు ఆ పిల్లలు దేవుని పని కోసం, అయ్యా నాయన పెదనాన్నగారు గట్టుకెళ్ళి ఇచ్చేయండి. ఆయన ఎలా వాడతాడు అలాగా, దేనికోసం వాడతాడు దానికోసం. తమ్ముడు అన్నాడు, అన్నయ్య మా పిల్లల పేర్లు కూడా చెప్పదు, నా పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అది మీకు ప్రోత్సాహకరంగా ఉంటుందని, ఖచ్చితంగా అది మీ జీవితాలకు మేలుకరంగా ఉంటుందని. దేవుడు తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు మరణం పొందేంతగా తన శరీరాన్ని అప్పగించి నీ కొరకు నా కొరకు చనిపోయేంతగా నిన్ను నన్ను ప్రేమిస్తే, ఆయన ప్రేమను ఆయన శరీరంలో మరణము పొందేంతగా తన ప్రేమను వ్యక్తపరిస్తే, ఈరోజు నీ ప్రేమను దేవుని ఎడల ఎలా వ్యక్తపరుస్తున్నావు? నోటి మాటతోనే వ్యక్తపరిచి ఊరుకుంటున్నావా? నోటి మాటతోనే ప్రభు ఎడల నీ ప్రేమను వ్యక్తపరిచి ఊరుకుని ప్రభువుని స్తుతించావులే, మనం ప్రభువుని ప్రేమించేసావులే అనుకుని వెళ్ళిపోతున్నావా? నీ ప్రేమ క్రియలతో కూడుకున్నదై ఉండాలి. క్రీస్తు ఎడల నీకున్న ప్రేమ నీ పరిచర్యతో కూడుకున్నదై ఉండాలా. నీ బిడ్డలను దేవుని పరిచర్యకు అప్పగించిన రూపంలో అయి ఉండాలా. నీ బిడ్డలను దేవుని పరిచర్యకు అప్పగించాలా. నీవు దేవుని పరిచర్య కొరకు నీ శరీరాన్ని అప్పగించాలా. నీ నడుము వచ్చి పరిచర్య చేయాలా. నీ గుప్పిలు విప్పి దేవుని పరిచర్య చేయాలా. నీ పరిచర్య ద్వారా, నీ క్రియల ద్వారా దేవుని పట్ల నీ ప్రేమను ఏం చేయాలి? వ్యక్తపరుచుకోవాలా. అక్కడికి దేవుడు లోకం ఎంతో ప్రేమించాడో, ప్రేమించి ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని మన కొరకు మరణానికి
అప్పగించాడు. ఇక్కడ ఇంకో మాట చూస్తే అక్కడ రాస్తూ ఉన్నాడు, అక్కడ అంటున్నాడు కదా, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. ఎలా పుట్టాడట? చెప్పట్లేదు. అద్వితీయ కుమారుడు, అద్వితీయుడు అనగా ద్వితీయత లేనివాడు. ద్వితీయత లేనివాడు అంటే అలాంటి వాడు మరొకడు లేడు. హీ ఈస్ ద ఓన్లీ వన్. ఆయన కింద అంటాడు అద్వితీయ కుమారుడు, అద్వితీయుడు అనే మాట కేసి కింద ఒకటి రాస్తున్నాడు, జనితైక కుమారుడు. జనితైక కుమారుడు అంటే ఏకైక, ఓన్లీ బిగాటెన్ సన్. ఇంగ్లీష్లో బిగాటెన్ సన్, ఓన్లీ వన్ సన్. అంటే ఆ విధముగా ఉండగలిగిన వాడు ఆయనొక్కడే జనితైక కుమారుడు, ఆయనొక్కడే అద్వితీయుడు. అంటే అలాంటి వాడు, ఆయన లాంటి వాడు మరొకడు లేడు. అంటే దేవుడే మనుషుడిగా దిగి వచ్చిన వాడు యేసు ఒక్కడే, మరొకడు లేడు. దేవునికి స్తోత్రం. యేసు వలె పుట్టినవాడు ఆయన ఒక్కడే, మరొకడు లేడు. యేసు వారి యొక్క పుట్టుక గురించి చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. యేసు వారు ఎలా పుట్టాడు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు తన పుట్టుక గురించి చెప్తున్నాడు. అద్వితీయ కుమారుడిగా పుట్టి, అక్కడ యోహాను సువార్తలో ఎక్కడ కూడా నేను పుట్టినవాడిని చెప్పాడు, ఆయన వచ్చినవాడును. పోయిన వారం మనం నేర్చుకున్నాం ఆయన ఎలాంటి వాడట. ఆయన 3 స్టేట్మెంట్స్ చెప్పాడు. ఒకటి, ఆయన పంపబడినవాడు, దిగి వచ్చినవాడు, అనుగ్రహింపబడినవాడు. ఆయన దిగి వచ్చాడట, పంపబడ్డాడట, అనుగ్రహింపబడ్డాడట. కానీ ఈ విషయంలోకి వచ్చి అంటున్నాడు అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడు అంటాడు. అద్వితీయ కుమారుడిగా, అద్వితీయుడిగా, అలాంటి పుట్టుక మరొకడికి లేకుండా పుట్టినటువంటి వాడు. ఆయన పుట్టుక ఎలాంటిది, ఎంత ప్రత్యేకమైనది. ఆయన పుట్టుకలను ఒక భయంకరమైన గొప్ప సత్యము, గొప్ప మర్మము దాగి ఉన్నది. ఆయన ఎలా పుట్టాడంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనను. ఎవరు గర్భవతి అవుతారట? కన్యక గర్భవతి అవుతుంది. పురుషుని యొక్క సహాయము లేకుండా ఒక కన్యక గర్భవతి అవుతుందట. ఇది సాధ్యమా? అందుకోసమే చాలామంది ఏమంటున్నారు తెలుసా, ఆయా పురాణాల్లో, ఆయా ఇతిహాసాల్లో, లేకపోతే ఆయా మతాల్లో ఉన్నటువంటి స్టోరీస్ అన్ని పట్టుకొచ్చి, ఇదిగో ఆ దేవుడు వచ్చి ఆ రాణిలా కలిసాడు, అప్పుడు ఇలాంటి దేవుడు పుట్టాడు, డెబిగాడ్ పుట్టాడనో, లేకపోతే ఆ మతంలో ఇలాంటి సిస్టమ్ ఉంది, ఇలాంటి సిస్టమ్ ఉంది, అయితే మరియమ్మని తండ్రి అయిన దేవుడు కూడాడా, లేకపోతే తండ్రి అయిన దేవుడు ఇలా చేశాడా, అలా చేశాడా, ఇలాంటి నీచాతిమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి క్రైస్తవ వ్యతిరేక ఉన్మాదులు ఉన్నారు, మతోన్మాదులు ఉన్నారు. క్రీస్తు వారి యొక్క పరిశుద్ధత మీద, పవిత్రత మీద కలంకము పొయ్యాలని చూసేవారు. దానికి ఒక మంచి సమాధానం చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో ఒక స్క్రీన్ షాట్ షేర్ చేశాను. 1995లో న్యూ సైంటిస్ట్ అనేటువంటి ఒక పత్రిక వారు ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో ఒక విషయాన్ని రాశారు. ఏమో తెలుసా, వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఫలదీకరణము చెందినటువంటి స్త్రీ యొక్క గుడ్డు ఒకవేళ అంటే ఎక్కడో రేరుగా, అరుదుగా అభివృద్ధి చెంది పిండముగా రూపింపబడి బిడ్డల్ని కనే అవకాశం ఉంది అని చెప్పి రాశారు. అందులో కొన్ని మొక్కలు, కొన్ని బల్లులు, కొన్ని క్రిముల్లో ఇలాంటి క్రియలే జరుగుతాయట, ఇలాంటివే జరుగుతాయట. అలాగున మనుషులలో కూడా జరిగే అవకాశము ఉంది అని రాశారు. దాని అర్థం ఏంటో తెలుసా, అంటే కన్యక గర్భములో పిండముగా రూపింపబడడానికి అవకాశం సైన్స్లో ఉంది. అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు మంచి మాట చెప్పరా, సైన్స్ ఏది కనిపెట్టినా సరే అది ఎక్కడ సపోర్ట్ చేస్తే తెలుసా, బైబుల్కి సపోర్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం కనిపెట్టా సరే, కొత్త విషయం ఏది కనిపెట్టినా, అందుకోసం 2000 సంవత్సరాలుగా మనం బైబుల్ చదువుతున్నాం. బైబుల్ చదువుతున్నప్పుడు బైబుల్లో పెరుగుతున్న టెక్నాలజీలో బైబిల్కి విలువ పెరుగుతుందే తప్ప, పెరుగుతున్న టెక్నాలజీలో బైబిల్ విలువ పడిపోవట్లేదు. ఆమేన్. పెరుగుతున్న టెక్నాలజీకి ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాశాడు. ఇది మోషే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం రాశాడు. కానీ నేటికి ఇందులో ఉన్న ఏ మాట కూడా పెరుగుతున్న జ్ఞానంలో, పెరుగుతున్న శాస్త్రములో, పెరుగుతున్న జ్ఞానాభివృద్ధిలో ఏ మాట కూడా
కొట్టివేయడానికి కానీ ఏ మాట కూడా మార్చడానికి కూడా కానీ అవకాశము వీలు లేకుండా పోయింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇలాంటి పెరుగుతున్న జ్ఞానంలో కొన్ని వందల మత గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోయాయి, వీగిపోయాయి. ఒక ఆయన అన్నాడట, ఎవరో చెప్పారట, భూమిని ఒక పెద్ద తాబేలు మోస్తుందని. భూమిని ఏం మోస్తుందంట? పెద్ద తాబేలు మోతుంది. నాకు తెలుసు, అది ఎవరన్నారో ఎక్కడన్నారో నాకు తెలుసు, ఎవరో చెప్పారు. అది ఎందులో నాకు సుమా నాకు తెలుసు. నా చిన్నప్పుడు ఎవరో కథలో చెప్పారు, భూమిని ఏం మోస్తుంది? ఒక పెద్ద తాబేలు మోతుందంట. మరి పెద్ద తాబేలు భూమిని మోతే మరి సైన్స్ పెరిగింది, ఇప్పుడు భూమి అంతా స్కాన్ చేస్తున్నారు, గూగుల్ మ్యాప్లో వస్తున్నాయి, అందులో నాకు ఎక్కడ తాబేలు కనబడలేదా? అంటే పెరిగిన టెక్నాలజీలో ఆ మాట ఏమైందండి? చెప్పట్లేదు, వీగిపోయింది, ఓడిపోయింది. కానీ పెరుగుతున్న టెక్నాలజీలో నా బైబిల్కి, నా దేవుని పరిశుద్ధ గ్రంథానికి బలమే వస్తుంది తప్ప ఎక్కడ ఓడిపోలేదా? దగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మహాద్భుతం అండి, ఎంత మహాద్భుతం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, సైంటిస్టులు చెప్తున్నారు దర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు గెట్ ద విర్జిన్ టు బి కన్సీవ్డ్. ఒక విర్జిన్ లేకపోతే ఒక కన్యక గర్భవతి అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. నా క్రీస్తు ప్రభులు వారు పరిశుద్ధునిగా జీవించాడు, పరిశుద్ధునిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చూపిస్తాను. ఎందుకో తెలుసా? ఆయన తనకిష్టం వచ్చినట్టు ఏదైనా చేయగలరండి. 115వ కీర్తన చూడండి ఒకసారి. 115వ కీర్తన 3వ చరణం. తనకు ఇచ్చ వచ్చినట్లు సమస్తమును చేయుచున్నాడు. హలో, ఎలాగట? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడండి. హలో, ఆయనకి ఇష్టం చేస్తాడు. అవసరమైతే తల్లి గర్భములో ఆయన పిండమును తీసుకుని, ఆ గుడ్డుని తీసుకుని, ఫలదీకరణం లేకుండానే, పురుషుని యొక్క సహాయం లేకుండా, వై క్రోమోజోమ్ లేకుండానే ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్తోనే శిశువును తయారు చేయుటకు ఆయన సమర్థుడు. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది తప్పు అని చెప్పకుండా ఉండటం కోసం నేటి సైంటిస్టులు దేవుడు బలపరిచి జ్ఞాన సమృద్ధిని ఇచ్చి తెలుసుకున్నారు, ఇట్ ఈస్ పాసిబుల్, అలా జరగడానికి అవకాశం ఉంది. అయితే అక్కడ అంటున్నాడు, ఒకవేళ ఫలదీకరణం జరిగి ఉంటే, లేకపోతే అలాంటి ఫలదీకరణం లేకుండా ఒక ఎక్స్ క్రోమోజోమే అభివృద్ధి చెంది పిండముగా రూపింపబడి ఒక పురుషుడిగా, లేకపోతే ఒక స్త్రీగా, లేదా ఒక బిడ్డగా రూపించబడితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అది ఎంతో కాలం నిలబడదు. ఒకవేళ అలాంటి జన్మనిచ్చినటువంటి బిడ్డ ఆకారం లేనివానిగా ఉంటాడు. ఆకారం అంటే ఏదో ఒక మాంసము ముద్ద ముడుతుంది అంతే. కానీ ఎందుకు అద్వితీయుడు తెలుసా? అలా పుట్టే అవకాశం ఉన్నప్పుడు సంపూర్ణమైన మనుషునిగా, సంపూర్ణమైన ఆరోగ్యవంతుడైన మనుషునిగా యేసు ప్రభులు వారు జన్మించాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని నా యేసయ్య ఏమని పిలువబడ్డాడంటే అద్వితీయుడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముచు ప్రతివాడును అంటే